అక్కి, అభి ఆఫీస్కి వస్తారు. అక్కడ శంకర్ తమ్ముళ్ళు, గౌరీ చెల్లెళ్ళు అందరూ చైర్మన్ గారని అంటే, నేను చైర్మన్ కాదు అని అభి అంటాడు. వైస్ చైర్మన్ కూడా నేను కాదు అని అక్కి ఇద్దరూ అంటారు. ఒకవేళ నాన్నగారే ఆ బాధ్యతలు తీసుకుంటే అని అభయ్ అంటాడు. ఇక జెండే గౌరీ శంకర్లను తీసుకొని ఆఫీస్కైతే వస్తాడు. ఇక అభి, అక్కి ఆఫీస్ బయట మాట్లాడుతూ ఉండగా సడన్గా అక్కడికి కారు వస్తుంది. ఆ కారులో నుంచి శంకర్ ఆర్యవర్ధన్లా చాలా హుందాగా లెజెండ్గా కారులో నుంచి దిగుతాడు. శంకర్ని ఆ హుందాలో చూసి శంకర్ తమ్ముళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక అంతలో గౌరీ కూడా అదే కారులో నుంచి దిగుతుంది. గౌరీని చూసిన తన చెల్లెళ్ళు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక అక్కడున్న వాళ్ళు, ఆఫీస్లో పనిచేస్తున్న వాళ్ళందరూ ఆర్యవర్ధన్ సార్, అను మేడం అని అంటూ షాక్ అవుతూ ఉంటారు. ఇక అభి, అక్కి అమ్మ నాన్నలను చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇలా మనకి చూపిస్తారు. ఇదండి ఇవాల్టి అప్డేట్స్. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.